ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విజయవాడలో 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించనున్నారు. ఈ నేపథ్యంలో కోడికత్తి శ్రీను బెయిల్కు సహకరించి విడుదల చేయాలని దళిత సంఘ నాయకులు డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ అనంతబాబు, ఎంపీ అవినాష్ రెడ్డిలకు ఒక్క న్యాయం, దళితుడైన కోడికత్తి శ్రీనుకు మరొక న్యాయం అంటూ దళిత సంఘాలు మండిపడుతున్నాయి. ఇప్పటికైనా కోడికత్తి శ్రీనుకు ఊరట కల్పించకపోతే వచ్చే ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డికి తగిన గుణపాఠం చెప్తామని దళిత సంఘ నాయకులు హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బ్రహ్మ అందిస్తారు. ఈరోజు ఏపీలో విజయవాడలో ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 125 అడుగుల విగ్రహావిష్కరణ జరుగుతుంది. రాష్ట్ర నలుమూల నుంచి కూడా పెద్ద ఎత్తున ఇటు దళితులే కాకుండా అంబేద్కర్ అభిమానులు కూడా పెద్ద ఎత్తున ఇటు విజయవాడ చేరుకుంటున్నారు. ఇదే నేపథ్యంలో ఇటు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా ఎవరైతే దళిత వారసుడిగా చెప్పుకునేటువంటి కోడికత్తి సీన్ ఉన్నారో కోడికత్తి సీన్ కూడా ఇదే నేపథ్యంలో ఇదే సంతోషకరమైన దినాల్లో విడుదల చేయాలని చెప్పేసి ఇటు దళిత సంఘ నాయకులు అయితే పెద్ద ఎత్తున నిరసన తెలియజేస్తున్నారు. ప్రస్తుతం మనం ఏలూరులో ఉన్నాము. ఇక్కడ దళిత సంఘ నాయకులు ఉన్నారు. ఇదే అంశానికి సంబంధించి మాట్లాడటానికి కొంతమంది దళిత నాయకులతో మాట్లాడదాం. సార్ చెప్పండి, ఈరోజు 125 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు. మీరు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు? డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని ప్రతిష్ఠించినటువంటి సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క ఆశయాలను మాత్రం తొంగలు దొక్కుతున్నారని చెప్పేసి యావత్ ఆంధ్రప్రదేశ్ నలుమూలలా కూడా మేము నిరసన వ్యక్తం చేస్తున్నాం. చాలామంది బాధలో ఉన్నారు. ఏ విధంగా రాజ్యాధికారాన్ని రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి నాయకుడే రాజ్యాంగ విఘాతానికి పాల్పడుతున్నాడు అనడంలో అతిశయోక్తి లేదు. కోడికత్తి సీను గత 5 సంవత్సరాలుగా జైలు గోడల మధ్య మొగ్గుతున్నాడు. ఎమ్మెల్సీ అనంతబాబు ఒక దళితుడిని మర్డర్ చేసి డోర్ డెలివరీ చేసి నేనే మర్డర్ చేశానని ఒక దళితుడిని చంపానని చెప్పేసి నేనే ఒప్పుకున్నటువంటి వ్యక్తికి ఈరోజు బెయిల్ దొరికింది. అతను హ్యాపీగా ఇంటికి స్వాగత సత్కారాలతో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయాడు. కనీసం మీరు ఒక దళితుడిని చంపాడు ఇదేంటని చెప్పి పార్టీ నుంచి కూడా అతన్ని సస్పెండ్ చేయలేదు. కానీ మరి దళిత సీను విషయంలో మరి కత్తి సీను విషయంలో ఎందుకు మరి కోర్టుని మేనేజ్ చేస్తున్నారు? మీరు ఎందుకు కోర్టుకు వెళ్ళి సాక్ష్యం చెప్పలేకపోతున్నారు? న్యాయ నిర్ధారణ జరగకముందే 5 సంవత్సరాలు ఈరోజు జైలు గోడల మధ్య మగ్గిపోతుంటే ఒక దళితుడు మీరు న్యాయాన్ని కాపాడవలసిన బాధ్యత మీకుందా లేదా అని ప్రశ్నిస్తున్నాం. అదే విషయమై ఇప్పుడు మీ తమ్ముడు అవినాష్ రెడ్డి విషయంలో సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేయడానికి వస్తే ఆ రోజు అనేక మంది జనాల్ని పోగు చేసి లాండ్ ఆర్డర్ ప్రాబ్లం వస్తుంది, ఇప్పుడు అరెస్ట్ చేయొద్దని చెప్పేసి వ్యవస్థలను మేనేజ్ అయితే చేసుకుని మీ వరకు అయితే వ్యవస్థలు మేనేజ్ చేస్తున్నారు. సార్ మీరు చెప్పండి, అంటే ఇప్పటికే అంబేద్కర్ విగ్రహం అయితే ఘనంగా ఆ విగ్రహ ఆవిష్కరణ జరుగుతుంది. మరోపక్క ఇటు పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా కూడా మీరు దళితులందరూ కూడా ఒక ఉద్యమం రూపంలో లేకపోతే ఒక నిరసన అయితే తెలియజేస్తుంది. దీనికి కారణం ఏంటంటారు? ఈ యొక్క ప్రజాస్వామ్యంలో కనీసం ఒక మర్డర్ చేసినటువంటి వ్యక్తికి కూడా 90 రోజుల్లో బెయిల్ వస్తుంది. కానీ ఇన్ని సంవత్సరాలు ఆ తల్లి యొక్క బాధను తీర్చే మరి బాధ్యత ఎవరు తీసుకుంటారు? ఈ రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా ఉన్నటువంటి నీవు విచారణకు హాజరు కాకుండా అతన్ని జైలు గోడల్లో బందీలు చేస్తే ఆ తల్లి కడుపు యొక్క శోకం నీకు తగలకుండా ఉంటుందా అని జగన్మోహన్ రెడ్డిని అడుగుతున్నా. కోడికత్తి సీను విషయంలో కానీ మరొకసారి మీరు పునరాలోచన చేసుకుని విచారణకు హాజరయ్యి అతని బెయిల్ విషయంలో మీరు సహకరించుకోకపోతే గనక మిమ్మల్ని ఓట్ల రూపంలో గద్దె దించి మరొక్కసారి అమరావతి కోట మీద మా సత్తా ఏంటో చూపిస్తామని చెప్పి తెలియజేసుకుంటున్నాం. సార్ మీరు చెప్పండి, మీరు ఒక అడ్వకేట్గా కూడా ఉన్నారు. కోడికత్తి సీన్కి ఎందుకని బెయిల్ రావట్లేదు? అసలు దానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఆర్టికల్ 21 ప్రకారం దళితుడిగా కానీ లేదా ఒక మనిషిగా కానీ ఒక వ్యక్తిగా జీవించే హక్కు మరి జన్నుపల్లి శ్రీనికి ఉంది. కానీ అతను నేను ఒక ఎమోషనల్ ఫీలింగ్తో ఇతన్ని ముఖ్యమంత్రిగా చూడాలనే ఉద్దేశంతో నేను చేశానని చెప్పినప్పటికీ సుమారు 4.5 సంవత్సరాల పాటు అతని జైలు గోడల మధ్య నిర్బంధించడం అనేది ఇది చాలా దుర్మార్గమైన విషయం. ఇది మనిషి జీవించే హక్కును కాపాడాల్సిన ప్రజాస్వామ్యవాదులు అలాగే ప్రభుత్వాలు కూడా. ఇవాళ దళితుడికి యాక్చువల్గా 125 గజాల స్థలం లేదు, కానీ 125 అడుగుల విగ్రహం మాత్రం అక్కడ ఏర్పాటు చేయబడుతుంది. 4.5 సంవత్సరాల నుంచి అనేక రకమైనటువంటి దుశ్చర్యలు, దుర్మార్గాలు, మరి దుస్సంఘటనలు చాలా కూడా ఈ దళితుల మీద హెరాస్మెంట్స్ జరగడం జరిగింది మరి అనేక విషయాల్లో కూడా. కానీ మరో పక్కన మేము ఈ పండగ చేస్తున్నాము 125 అడుగుల విగ్రహాలని, మీరందరూ తరరండి ఈ ఉత్సవానికి అని చెప్పి అదే రాష్ట్ర ప్రభుత్వం పిలుపునివ్వటం అనేది మేము తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది
ఆ పరిస్థితి. ఏదైతే కోడికత్తి సీన్ విషయంలో ఇప్పటికే 5 సంవత్సరాలు బట్టి సెంట్రల్ జైల్లో ఉన్నారు. ఇప్పటికైనా సరే ఏదైతే బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలతో ముందుకెళ్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, లేకపోతే ఆ అంబేద్కర్ విగ్రహం 125 అడుగుల విగ్రహాన్ని ప్రారంభిస్తున్నటువంటి ఈ శుభతరుణంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా ఏదైతే కోడికత్తి సీన్ ఉన్నారో కోడికత్తి సీన్కి సంబంధించి కోర్టుకు వచ్చి సీఎం జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వచ్చి సాక్ష్యమన్నా చెప్పాలి, లేదా ఎన్ఓసీ అని ఇవ్వాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి దళిత సంఘ నాయకులు అయితే డిమాండ్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. రాజుతో బ్రహ్మం, బీఆర్కే న్యూస్, ఏలూరు నుంచి.